హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మోక్ష విహాన్ బ్లాగ్స్. నేను మీ ప్రత్యూష. ఇవాళ మీకు నేను నోరూరించే మసాలా మ్యాగీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. మ్యాగీ అనగానే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారు. కానీ చాలామంది ఇప్పుడు పిల్లలు మ్యాగీ కావాలి అని అడగగానే హెల్త్కి అంత మంచిది కాదు అని చేయడమే మానేస్తున్నారు. కానీ ఇవాళ మీకు నేను హెల్దీగా మసాలా మ్యాగీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. రెసిపీలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా హెల్దీ మసాలా మ్యాగీ ఎలా ప్రిపేర్ చేయాలో ఇక మనం చూసేద్దాం. ఈ వెజిటేబుల్ మసాలా మ్యాగీ చేసుకోవడానికి ఇక్కడ నేను ఈ మ్యాగీ ప్యాకెట్ నుంచి 2 మ్యాగీలను తీసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే వేరే బ్రాండ్ నూడిల్స్ అయినా తీసుకొని ఈ మసాలా మ్యాగీ చేసుకోవచ్చు. నేనైతే మ్యాగీలో ఉన్న మసాలా ప్యాకెట్స్ని తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక ప్యాన్లోకి 1.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకొని ఆయిల్ని బాగా వేడెక్కనివ్వండి. ఆయిల్ బాగా వేడెక్కగానే అందులో 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోండి. జీలకర్ర వేగగానే అందులో చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక అల్లం ముక్కను కూడా వేసుకొని వేయించుకోండి. అవి వేగగానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ, ఒక చిన్న సైజ్ క్యారెట్, 4 బీన్స్, 3 పచ్చిమిర్చి, ఒక చిన్న సైజ్ క్యాప్సికమ్, 2 టేబుల్ స్పూన్ల పచ్చి బఠానీ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం ఉప్పుని యాడ్ చేసుకోండి. మ్యాగీలో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఈ ఉప్పు కేవలం కూరగాయలు ఉడకడానికి మాత్రమే. ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 1 నిమిషం కూరగాయలని ఉడకనివ్వండి. 1 నిమిషం తర్వాత మూత తెరిచి మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజ్ టొమాటో కూడా వేసుకొని మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో మసాలాల్ని యాడ్ చేసుకోండి. 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. మనం ముందుగానే పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి ఇందులో ఇంకా కారం వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మరొక నిమిషం కూరగాయలకి మసాలా మొత్తం పట్టేలాగా ఉడకనివ్వండి. 1 నిమిషం తర్వాత మూత తెరిస్తే కూరగాయలన్నీ బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని ఇందులో ఇంకా వాటర్ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 2 మ్యాగీని తీసుకుంటున్నాను కాబట్టి 700 ml వరకు వాటర్ని తీసుకుంటున్నాను. వాటర్ పోసుకున్న తర్వాత మళ్ళీ మొత్తాన్ని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఈ వాటర్ని బాగా మరగనివ్వండి. వాటర్ ఈ విధంగా బాగా మరగగానే ఇందులో ఇంకా మ్యాగీని వేసుకోండి. మీకు ఒకవేళ నూడిల్స్ బాగా పొడవుగా కావాలి అనుకుంటే ఒక్కొక్క మ్యాగీని 2 ముక్కలుగా తుంచుకొని వేసుకోండి. లేదు అంత పొడవుగా అవసరం లేదు అనుకుంటే ఇలా తుంచుకొని వేసుకోండి. ఇలా మ్యాగీ వేసుకున్న తర్వాత మ్యాగీని ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా స్లోగా ప్రెస్ చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే చాలామంది మ్యాగీని సూపీగా తినాలి అనుకుంటారు, కొంతమంది డ్రైగా తినాలి అనుకుంటారు. ఒకవేళ మీకు సూప్ ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను చెప్పినట్లుగా వాటర్ని తీసుకుంటే మ్యాగీ మరీ డ్రైగా కాకుండా మరీ సూపీగా కాకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఇందులో మ్యాగీలో వచ్చిన మసాలా ప్యాకెట్స్ని యాడ్ చేసుకోండి. ఈ మసాలా ప్యాకెట్స్ని ముందుగా అస్సలు యాడ్ చేయొద్దు. ముందుగా యాడ్ చేస్తే ఈ మసాలా మ్యాగీకి పట్టదు. అందుకనే మ్యాగీ వేసుకున్న తర్వాతే వేసుకోండి. మరి మ్యాగీ అంటేనే మెయిన్ ఇంపార్టెంట్ ఈ మసాలా ప్యాకెట్స్ కదా, అందుకనే ప్యాకెట్స్ని ఈ టైంలో వేసుకోండి. అప్పుడే మ్యాగీకి మసాలా బాగా పడుతుంది. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని మ్యాగీని ఉడకనివ్వండి. మ్యాగీ ఉడకగానే మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకొని చివరిగా ఇందులో కొంచెం కొత్తిమీర తరుగుని యాడ్ చేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, వేడి వేడి వెజిటేబుల్ మసాలా మ్యాగీ రెడీ. మ్యాగీని ఇంకా సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. చూస్తుంటేనే ఎప్పుడు తినేద్దాం అనిపిస్తుంది కదా. మరి ఈరోజు నేను చూపించిన ఈ వెజిటేబుల్ మసాలా మ్యాగీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. నేను చేస్తున్న వీడియోస్ అన్నీ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్కి, చూస్తున్న వ్యూవర్స్కి చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఇస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.